ఇప్పటివరకు సిలువ ధ్యానంలో దేవుడు యేసు ప్రభు మాట్లాడిన 7 మాటలు, సిలువలో పలికిన 7 మాటల గురించి మనం కొన్ని ధ్యానించుకున్నాము. అయితే ఇందులో నాకు 5వ మాటగా దేవుడు సంకల్పం చొప్పున నాకు అనుగ్రహించున్నాడు. అయితే యాక్చువల్లీ నేనైతే చెప్పదలుచుకోలేదు, కానీ దేవుని కృప అంటే నాకు ఇక్కడ చెప్పాలంటే కొంత భయము. స్టేజ్ మీద చెప్పాలంటే స్టేజ్ ఫియర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అందరి మధ్యలో చెప్పాలంటే ఏది విషయాలను మామూలుగా మాట్లాడగలం, కానీ దేవుని సన్నిధిలో ఇలాగ బహిరంగంగా చెప్పాలంటే అది ఒక భయము. కానీ దేవుని వాక్యం ప్రకారము క్రియలేని విశ్వాసం మృతము అన్న మాటను బట్టి నన్ను నేను బలపరుచుకొని ఎలాగైనా దేవుని మాటలు ఈ మనకి సంవత్సరం మొత్తంలో చెప్పకుండా ఈ 7 మాటలు చెప్పేదానికి ఒక అవకాశం మనకి ఇచ్చినందుకు దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఎందుకంటే ఈ మాట పలకడం కూడా అవకాశం లేక చాలామంది కూర్చొని ఉన్నారు. ఎందుకంటే ఎంతోమంది ఎంతో చదువుకొని ఉండవచ్చు, కానీ దేవుని సన్నిధిలో ఈ ఒక్క మాట అయినా మనము చెప్పలేక మనం కూర్చొని ఉండటం మంచిది కాదని నా యొక్క చిన్న ఆశ. ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మందిరంలో బలపరచబడాలని మన ఆత్మీయ తల్లిదండ్రులు మనల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. ఈ గుడ్ ఫ్రైడే అంటేనే తెలియని రోజుల స్థలంలో నుంచి కూడా నేను వచ్చున్నాను. అంటే కొన్ని సందర్భాల్లో, ఎందుకంటే నేను యవ్వనస్తులుగా ఉన్నప్పుడు ఈ గుడ్ ఫ్రైడే అంటే నాకు తెలిసిన సందర్భం ఏంటంటే గుడ్ ఫ్రైడే అంటే తెలీదు. నేను మా ఫ్రెండ్స్ మామూలు అన్యులు కాబట్టి నేను వాళ్ళతోటి మాట్లాడుతున్నప్పుడు అదే గుడ్ ఫ్రైడే అంటే ఏందిరా అని అడిగారు నన్ను. యేసుక్రీస్తు పుట్టినరోజు అని చెప్పాను. తెలీదు, ఎందుకంటే దేవుని సహవాసం లేదు, మా సండే స్కూల్లో సహవాసం లేదు. ఎందుకంటే మీరందరూ అలాంటి వాళ్ళు కాదని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మన దైవజనులు అనుదినము అనుక్షణము మన గురించి ప్రార్థన చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఎంత మన మందిరంలో అమ్మగారికి అయ్యగారికి వ్యతిరేకంగా ఉన్నా కూడా వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేస్తారు. దేవుని కృప, ప్రేమ, ఆ ప్రేమను వాళ్ళు కనపరుస్తూ ప్రతి ఒక్కరితోటి ఇలాగ వాళ్ళు కూడా నేనొక్కనే కాదు నాతోటి ఇంతమంది నడవాలని చెప్పేసి వాళ్ళు నడిపిస్తున్నారు. మన మందిరంలో చిన్న పిల్లల్ని అడిగినా ఇది అనేది చెప్పగలరు. కానీ అది అలాంటి పరిస్థితులు రాకూడదని ఇంకా అందరూ కూడా బలపరచబడాలని మందిరంలో మనం మందిరంకి వస్తున్నామంటే మన ద్వారా కొంతమందిని నడిపించాలి, ఆత్మీయంగా మనం బలపరచబడాలని కొన్ని అంశాలు మనం చూసుకుంటున్నాము. అయితే 5వ మాటగా నాకు ఇచ్చిన వాక్యం ఒకసారి ధ్యానించుకుందాము. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనము. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనది యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానను. ఆమేన్. 2 నిమిషాలు ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం దివా, స్తోత్రం మహాపరిశుద్ధుడా. అయ్యా నీ యొక్క కృప చొప్పున దేవతండ్రి మమ్మల్ని ఈ దినమును ఈ క్షణములో దేవతండ్రి నీ సన్నిధానంలో నిలవబెట్టి అయ్యా నీ మందిరంలో దేవతండ్రి 5వ మాటగా నీవు సిలువలో పలికిన 5వ మాటగా అయ్యా నా ద్వారా పలికించుటకు అయ్యా ఇచ్చిన ధన్యతను బట్టి అవకాశాన్ని బట్టి అయ్యా దేవతండ్రిసనైనా ఎందుకు పనికి రాని వాడిని దేవతండ్రిసన నన్ను ఎంచుకొని అయ్యా నీ సన్నిధానంలో నిలవపెట్టి అయ్యా నీ మాట పలుకుటకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. అయా దేవతండ్రిసన నీ కృప ద్వారా దేవతండ్రిస మమ్మల్ని ముట్టమని అయా చేరి వచ్చిన ప్రతి ఒక్కరును దేవతండ్రిస మీరు తాకమని అయా దేవతండ్రిసనైనా నా మాటలు కాదు కానీ అయా మీరే దేవతండ్రిసనైనా నా నోటిని దేవతండ్రిసన మీరు ముట్టి అయా దేవతండ్రిసనైనా అయా వాక్యమును దేవతండ్రిసన అందించుటకు మీరు సహాయం చేయమని మా ప్రభువును మా రక్షణ యేసయ్య అతి పరిశుద్ధనామమున అడిగి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 19:28. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనమును నెరవేర్చినట్లు నేను దప్పికొనుచున్నాను అని. దప్పికొనుచున్నాను దప్పిక అనేది అందరికీ సహజం, ప్రతి ఒక్కరికి. అయితే దేవుడు దప్పికొనుచున్నాడు అని ఆ మాటని తెలియపరుస్తున్నాడు. అంటే దేవుడు అప్పటి వరకు ఎన్నో శ్రమలు పడి ఉన్నారు. ఈ టైం నుంచి ఇప్పుడు 5వ మాట 6వ మాట 7వ మాటకి ఎక్కువ సమయం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు శిలువలో మరణించడానికి ఎక్కువ సమయం లేదు. కానీ ఈ కొద్ది క్షణంలో ఆయన ఈ మంచి నీళ్ళు తాగి ఇంకో కొద్దిసేపు బతుకుదామనా కాదు,
కానీ ఈ ఆ బతుకుదామని కాదు, కానీ దేవుడు చెప్పిన తండ్రి కుమారుని అనుగ్రహించి ఇలాగ దాని కుమారుని ద్వారా నెరవేర్చాలని సంకల్పం ఉన్నది కాబట్టి అది దేవుడు ఆయన ద్వారా జరిగించాలని చెప్పినాడు కాబట్టి అది ఖచ్చితంగా లేఖనము నెరవేర్చాలి. ఎందుకంటే 1000 సంవత్సరాల ముందు దేవుడు యేసుక్రీస్తు పుట్టక 1000 సంవత్సరాల ముందు దైవజనుని ద్వారా రాపిచ్చున్నారు ఇటు మాటలు. ఆ లేఖనాలన్నీ ఏది కూడా ఒక్కటి కూడా పొల్లైనను తప్పిపోదని చెప్పిన మాట ప్రకారము అది ప్రతి ఒక్కటిని నెరవేర్చుటకు, అంటే మనము చూసుకున్నట్టు తల్లికి ఇచ్చిన మాట బాధ్యత ప్రతి ఒక్కటి దేవుడు నెరవేర్చేదానికి చేసి ఉన్నాడు. యోహాను సువార్త 4:14 ఒకసారి చూసుకుందాం. నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పిగొనడు, నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఆమేన్. దేవుడిచ్చే మాట దేవుడిచ్చు నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు. అయితే మనం మామూలుగా నీళ్లు తాగుతున్నాం, ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మనం మామూలుగా నీళ్లు తాగుతుంటాము. కాకపోతే ఎన్నిసార్లు తాగినా అది అనేది డైజెస్ట్ అయిపోతూనే ఉంటుంది. ఎన్నిసార్లు తాగినా దప్పిక అనేది చల్లారదు. కానీ దేవుడు ఇచ్చే నీళ్లు తాగితే మనకి ఏంటంటే మనకి దప్పిక అనేది ఇంకా ఎప్పుడునూ దప్పికొనము అని చెప్తున్నాడు. ఇంకొక మాట చూసుకుంటే యోహాను సువార్త 7:37 ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పిగొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. ఎవరైనా దప్పికొని ఉంటే దేవుని యొద్దకు మాత్రం వచ్చి దప్పిక తీసుకోవాలని చెప్తున్నాడు. అంటే దప్పిక తీర్చడము ఆయన వల్ల మాత్రమే అవుతుంది. కానీ నేనే దప్పికొనుచున్నాను, దప్పిక అవుతున్నది లేఖనం ద్వారా అని మీరు సెలవిచ్చారు. ఎందుకంటే ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించినప్పుడు, కొండని పగలగొట్టినప్పుడు అంతమంది జనాంగాలకి దేవుడు నీళ్ళు ఇచ్చినాడు. కానీ ఆయనకి నీళ్లు దొరకవా? ఆయన అనుకుంటే ఆకాశాన్ని నుంచి నీరు తెప్పించుకోగలడు, భూమి నుంచి నీళ్ళు తెప్పించుకోగలడు. ఆయన ఒక మాట సెలవిస్తే మొత్తము ఆయన దగ్గరికే వస్తాయి. కానీ అలాంటి వాడు దేవుని సిలువలో దప్పికొనుచున్నాను అన్నది. కాబట్టి ఆయన దప్పిక అనేది ఏమనేది మనం ఎరిగి ఉండాలి. అంటే ఆయన దప్పిక ఏంటంటే ఆత్మీయ దాహం ఆయన కలిగి ఉన్నాడు మన పట్ల. ఆత్మీయంగా మనం బలపరచబడాలి, ఆత్మీయంగా మనము శుద్ధిపరచబడాలి, ఆత్మీయంగా ఎలాగా మనం ఎదగాలి. ఇప్పటి వరకు ఆయన కొంతమందికి చేసి ఉన్నాడు, కానీ అందరినీ ప్రతి ఒక్కరిని నరకంలో ఉన్న ఇంకా కొద్ది క్షణాల్లో నరకంలో పడిపోతున్న అన్నవాడిని కూడా కాపాడడానికి ఆయన ప్రయత్నిస్తాడు. ఆత్మీయంగా ప్రతి ఒక్కడు బలపరచబడాలి. అలాంటి ఆశ అటువంటి అనుభవం కూడా మనం కూడా కలిగి ఉండాలని, అతని వరే దేవుని వల్లే మనం కూడా అభివృద్ధి పరచబడి ఇంకా చాలామందిని అభివృద్ధిలోకి నడిపించాలని దేవుడు కోరుచున్నాడు. దేవుని ఆశ ఏంటంటే ఆత్మీయంగా ప్రతి ఒక్కరూ బలపరచబడాలంటే ఏంటంటే ఆయన ఆశ నెరవేర్చే వాళ్ళుగా ప్రతి ఒక్కరు ఉండాలి. ప్రతి ఒక్కరు మనం మామూలుగా ఈరోజు చెప్తున్నాం, వాక్యం చెప్తున్నాం, వింటున్నాం. ఈ క్రిస్మస్కి, ఈ గుడ్ ఫ్రైడేకి ప్రతిసారి అన్ని సందర్భాల్లో ప్రతి మందిరము ఫుల్ అయిపోతారు. కానీ మామూలుగా వచ్చిపోయే వాళ్ళు మాత్రమే ఉండకుండా ఆయన ఆత్మీయ దాహాన్ని మనం తీర్చేవారంగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. ఎందుకంటే ఆత్మీయంగా మనం బలపరచబడకుండా ఉంటే వ్యర్థము. ఆత్మీయంగా మనం బలపరచబడాలంటే దేవుని మాటలు మనలో జీర్ణించుకొని ఉండాలి. ఆత్మీయంగా మనం లేఖనం ద్వారా మనం ఎలాగైతే బలపరచబడాలంటే అనుదినము వాక్యాన్ని ధ్యానించాలి. అనుదినము వాక్యంలో మనం జీవించి ఉన్నప్పుడు మాత్రమే అవి మనలో ఫలభరితంగా ఉంటాయి. మనలో ఫలభరితంగా లేనప్పుడు మనం ఆత్మీయంగా బలపరచబడలేము. ఎందుకంటే మామూలుగా మనము చెప్పువారంగా ఉంటాం, కానీ దాన్ని క్రియ చేసేవారంగా ఆచరణ రీతిలో మనం ఉండలేము. ఆచరణ రీతిలో ఉండాలంటే దేవుని వాక్యం అనుదినం మనము చదవాలి. అనుదినము దేవుని వాక్యం మనం చదివినప్పుడు, అయితే కొన్ని సందర్భాల్లో నేను చూసుకున్నప్పుడు ఆత్మీయంగా
ఈ దశమ భాగం గురించి కానీ దేని గురించి అయినా ఏదైనా ఒక వాక్యము కొన్ని సందర్భాల్లో నేను చెప్తాను, సారీ దీని గురించి చెప్పినందుకు. ఎందుకంటే అలాంటి విషయాల సందర్భం అంటే ఆత్మీయంగా బలపడాలంటే ఎలాగనేది నేను పొందిన దాని గురించి చెప్తున్నాను. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఈ దశమ భాగాలు వాటి గురించి అనుదినము దశమ భాగాల గురించి చెప్తున్నప్పుడు వీళ్ళు ఎప్పుడు చూసినా వీళ్ళు డబ్బుల గురించే చెప్తారు, లేకుంటే ఈ దశమ భాగాల గురించే చెప్తారు అని అనుకున్న సందర్భాలు కొన్ని ఉన్నాయి. కానీ ఆత్మీయంగా ప్రార్థన పూర్వకంగా మందిరంలో అడుగుపెట్టి మనం ప్రార్థన చేసుకొని ప్రార్థనలో అడుగుపెట్టినప్పుడు అది దేవుడు ఆత్మీయంగా మనతో మాట్లాడతాడు. మనతో మాట్లాడినప్పుడు ఆ క్రియ మళ్ళీ ఇంకెప్పుడు కాదు. నేను వచ్చిన ఇన్ని సంవత్సరాలు ఇక్కడికి వచ్చిన ఒక 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలు వచ్చిన అప్పటి నుంచి కూడా దేవుని మందిరంలో బలపరచబడుతున్నాను అంటే, ఆత్మీయంగా ఆర్థికంగా కూడా నేను అభివృద్ధి పొందుతున్నా అంటే ఈ మందిరంలో అడుగుపెట్టిన తర్వాత ఆత్మీయంగా బలపరచబడ్డా. నేనైతే దీన్ని అయితే ఖచ్చితంగా చెప్తున్నా. ఎందుకంటే చాలా విషయాల్లో అన్నిలతో ఒకటి, మనం ఏదన్నా ఒక క్రియ చేస్తున్నప్పుడు, మనం ఒక చెడు కార్యమే చేస్తున్నప్పుడు, మనం 10 మందిరంలో మనం చెప్తున్నప్పుడు, ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఒక 1000 మంది ఉన్నారు అనుకోండి, 1000 మందిలో మనల్ని గమనించే వాళ్ళు ఒక 5గురనే ఉంటారు. మనం ఒక చెడు పని చేస్తున్నామంటే ఖచ్చితంగా ఇదిగో నువ్వు చేసావు అని చూస్తానని మనకు ఒక అవగాహన అనేది వస్తుంటుంది. కాబట్టి అలాగా రాకూడదు అంటే దేవుళ్ళు మనం ఉంటే మనల్ని ఇంకా 10 మంది నడిపిస్తారు. ఎక్కడైనా మనం మందిరంలో కానీ మన ఆఫీసులలో కానీ మన అనేక స్థలాల్లో తిరుగుతుంటాం. అలాంటి నలుగురికి మనం ఈ వాక్యము మనం చెప్పినప్పుడు ఇదిగో దేవుడు నాకు ఈ కార్యం చేశాడు, దేవుడు నీకు కార్యం చేశాడు, ఎక్కడ చేశాడు, ఎందుకు చేశాడు అని మనల్ని అడుగుతుంటారు. కానీ ఆ వాటన్నిటికీ సమాధానం ఏంటంటే వాక్యం. లేఖనం ద్వారా దేవుడు మనకు చెప్పినాడు కదా. అలాంటి లేఖనాలను మనం బైబిల్ని అనుసరించి ఇదే లేఖనాల ద్వారా ఆయనే దేవుడు చదివి మందిరంలో ఎలాగైతే శిలువ పైన ఎలాగైతే చెప్పినాడో మనం కూడా మందిరంలో ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు కానీ ఆత్మీయంగా మనం బలపరచబడాలి. ఆత్మీయంగా బలపరచబడితేనే దేవుని మార్గంలో మనం నడిచినట్లు. ఆయన దాహం ఏంటంటే ఎంతోమంది ఇంకా ఉన్నారు, మనం వచ్చింది ఇంతమందే, కానీ ఇంకా ఎంతమంది ఉన్నారు ఆత్మీయంగా, ఎంతమందిని మనం బలపరచకూడదు. సంవత్సరం కానీ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అయినా మనం ఒక్కరిని కూడా తీర్చుకురాలేదంటే ఎవరినో తీసుకొచ్చేది కాదు. ముందు మన కుటుంబంలో ఎంతమంది, ఒక 5 మంది ఉంటారంటే మన కుటుంబాన్ని అందరిని నడిపించగలగమా? ఒక్కరే అవసరం లేదు. సరే నువ్వు అన్నిళ్ళ కాడికి పోయి అన్నిళ్ళని తీసుకురామని చెప్పేసి అయితే చెప్పినట్టు నాకైతే తెలియదు. కానీ ఆత్మీయంగా మన కుటుంబంలో మనం 10 మంది ఉన్న 10 మంది ఎప్పుడు మందిరంలో కనిపెడితే ఆత్మీయ తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తారు. నేను చూశాను, కుటుంబం అంతా వచ్చారు అంటే ఆత్మీయ తల్లిదండ్రులు అర్రే వీళ్ళు ఎంత మంచిగా నడిపించబడుతున్నారు, నా వాక్యం ద్వారా కదా దేవుని క్రియలు వీళ్ళ దారిలో ఫలిస్తున్నాయని. దేవుళ్ళు ఫలిస్తున్నామంటే దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది. అలాంటి విశ్వాసము అలాంటి కృప ప్రతి ఒక్కరికి ఉండాలని నేను ఆశిస్తున్నాను. అయితే ఆత్మీయంగా మనం బలపరచబడాలంటే ఆయన మార్గంలో మనం నడవాలి. ఆయన మార్గంలో ఎప్పుడైతే మనం నడుస్తామో అప్పుడు ఆయన ఆత్మీయ దాహం మనం తీర్చేవారంగా మనం ఉండున్నాం. అయితే ఆత్మీయ దాహాన్ని ఆయన తీర్చాలంటే మనము ఎంతగానో ప్రయాసపడాలి. ధనవంతుడు లాజరు గురించి మనం వినే ఉంటాము. ధనవంతుడు ఆ భూమి మీద ఉన్నప్పుడు అనేక విధంగా సుఖపడి ఉన్నారు. లాజరు రొట్టె ముక్కలు పడి ఉన్న ఎండింగులు రొట్టె ముక్కలు ఏరుకొని ఉన్నాడు. కానీ చనిపోయిన తర్వాత లాజరేమో దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు, ధనవంతుడేమో నరకంలో పడిన. ఒక్క లాజరు బొటన వేలు నీరు చుక్క కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ అలాంటి అనుభవము ఎవరిని ఉండకూడదని దేవుడు మన పట్ల ఈ ఆత్మీయ దాహం కలిగి ఉన్నాడు. మనం కూడా అటువంటి ఆత్మీయ దాహం, ఎందుకంటే దేవుని కృపలో మనము ఇంకనూ బలపరచబడాలని, ఆత్మీయంగా ప్రతి ఒక్కరిని కూడా వృద్ధి పొందాలని దేవుడు మనకి ఈ సందర్భం ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. ఇటువంటి ఆత్మీయ దాహము మనం కూడా కలిగి ఇంకా అనేక విధముగా, ఎందుకంటే ఆత్మీయంగా మనము అయితే బలపరచబడాలంటే అనుదినము మందిరములో మనం గడిపి ఉండాలి. అనుదినము కాదు, వారంలో ఒక్కసారి కాదు, నెలలో ఒకసారి వచ్చేదే కష్టమైపోతుంది. మళ్ళీ వారానికి వచ్చేది ఏంటంటే మనము అనుదినం ఏడ కలుపుతాం అనుకుంటున్నాం. అనుదినము మనం ఖచ్చితంగా రావాలి. అది యొక్క దేవుని యొక్క అయ్యగారు చెప్తుంటాడు,
ఆదివారం అనేది ఖచ్చితంగా నువ్వు నడవాలి. మిగతా రోజులు నీ ఆత్మీయంగా నువ్వు బలపరచబడడానికి నువ్వు రావాలి. అది కట్టుబాటు, ఇది నీ కట్టడ. నువ్వు ఖచ్చితంగా నువ్వు మందిరంలో నువ్వు బలపరచబడాలంటే నువ్వు రావాలి. మేళ్ళు పొందుకోవాలంటే నువ్వు రావాలి. నువ్వు మేళ్ళు పొందుకున్న వాళ్ళు ఎవరంటే, మేళ్ళు ఇందులో వచ్చి చూసిన వాళ్ళు మాత్రమే మేళ్ళు పొందుకొని ఉంటారు. ఎందుకంటే ఒకరు పొందుకున్నారంటే అనేక మందికి తెలియపరుస్తారు. నా విషయంలో కూడా నేను ఆత్మీయంగానే, నేను ఆర్థికంగానే చాలా వరకు ఈ మందిరంలోకి వచ్చిన తర్వాతనే బలపడాను. ఇది నేను బల్లగుద్ది మరీ చెప్తున్నాను. ఎందుకంటే ఆత్మీయంగా మనం లేనప్పుడు ఆర్థికంగా కూడా బలపరచబడలేము. కొంతమంది వాళ్ళు బలపరుస్తున్నారంటే అది ఎక్కువ కాలము ఉండదు, దేని ద్వారా కదా ఖచ్చితంగా పోతుంది. కానీ మనము ఆత్మీయంగా బలపరచబడితేనే దేవుని మార్గంలో మనం నడవబడతాము, దేవుని మార్గంలో దేవుని క్రియల్లో మనం ఉంటాము. అటువంటి ఆత్మీయ దాహం మనం కూడా కలిగి ఉండాలని ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించాడు. ఆమేన్.